మేడ్చల్ జిల్లా మున్సిపల్ పరిధిలోని అత్వెల్లి గ్రామంలో ఓ ఇంట్లో అద్దెకు ఉండే మహిళ పాక్షికంగా కాలిపోయిన ఘటన జరిగింది. మహిళ మృతదేహం గురించి సమాచారం అందుకున్న పోలీసులు తమ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని గాయాలతో ఉన్న మహిళ మృతదేహం పాక్షికంగా కాలిపోయినట్లు కనుగొన్నారు. ప్రాథమిక దర్యాప్తులో మృతురాలు లక్ష్మి గత 6 నెలల నుంచి రేకుల రూమ్లో కిరాయికి నివాసముంటూ రోజువారీ కూలీగా ఓ వైన్స్లో పనిచేస్తుందని తెలుసుకున్నారు. మేడ్చల్ బస్టాప్ పరిసరాల్లోని సాంకేతిక ఆధారాల ద్వారా పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అదే కళ్ళు తాగిరు అందరూ. ఆ రోజు సాయంత్రము వీళ్ళ తల్లి ఆ మృతురాలు పరిచయం కాబట్టి వీళ్ళు ముగ్గురు ఆమె పనిచేసే కిష్టాపూర్ వైన్ షాప్ దగ్గర పోవడం, కలుసుకోవడం, ఆ సాయంత్రం కళ్ళు కాంపౌండ్లో కళ్ళు తాగటము, కొంత కళ్ళు మళ్ళీ ఇంటికి తెచ్చుకోవడము, ఇవన్నీ జరిగినాయి. వీళ్ళ మదర్ వెళ్ళిపోయింది. వాళ్ళ మదర్ వెళ్ళిపోయింది. నైట్ ఇతన్ని ఇక్కడ పెట్టుకొని రేపు పనికి తీసుకెళ్ళమని చెప్పడం జరుగుతుంది. అంటే అక్కడ నుంచి వచ్చి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. ఆమె కూడా దిల్సునగర్లో ఉంటుంది. లింగంపేట ఒరిజినల్ ఊరు కానీ కామారెడ్డి జిల్లా. ఇక్కడ దిల్సునగర్లోనే ఉంటున్నారు. ఇతను అక్కడికి తిరుగుతున్నాడు. ఏం పని లేకుండా తిరగడం వల్ల ఇక్కడ ఏదైనా పని కల్పించమని చెప్పేసి అడగడం జరుగుతుంది. గతంలో